గడిచిన వారమంతా దేవుడు మనల్ని, మన కుటుంబాలను తన సురక్షితమైన రెక్కల కింద కాచి కాపాడిన దేవుడికి 2 చేతులెత్తి స్తోత్రం చెబుదామా? కొంచెం గట్టిగా చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. నా వైపు చూడండి. ఇక్కడ ఒక భక్తుడు మనకు కనబడతాడు. ఆయన పేరు ఏలియా. ఎవరు ఈ ఏలియా అని మనం ఆలోచన చేస్తే, అంతకు మునుపు 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడవద్దని ఆజ్ఞాపించిన వాడు. 3.5 సంవత్సరాల తర్వాత ప్రార్థించినప్పుడు ఆకాశము నుంచి అగ్ని కురిసింది, తర్వాత వర్షం పడింది. ఇంతటి గొప్ప వ్యక్తి, దేవుడితో మాట్లాడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తి, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వ్యక్తి 19వ అధ్యాయంలోకి వచ్చేవరకల్లా ఆయన మరణాపేక్ష కలిగిన వాడై ఏడుస్తూ ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు. మరణాపేక్ష కలిగిన వాడై బదరీ వృక్షం కింద కూర్చున్నాడు. ఇంత గొప్ప దైవ సేవకుడు కదా, మరణానికి ఎందుకు భయపడుతున్నాడు? ఒక స్త్రీ, యెజబెల్ అనే ఒక స్త్రీ దేవుని దాసుడైన ఏలియాను సంపాదన చూస్తూ ఉన్నప్పుడు ప్రాణభయంతో పరిగెత్తుకొని వెళ్ళి ఒక బదరీ వృక్షం కింద కూర్చొని ఏడుస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. అయ్యా, నా పితరుల కంటే నేను గొప్పవాణ్ణి కాదయ్యా, నా ప్రాణమును ఇంత మట్టుకే చాలు, నా ప్రాణము తీసుకో, నా ప్రాణమును తీసుకొని ప్రార్థిస్తున్నాడు. చాలా మందికి ఎన్నెన్నో భయాలు ఉంటాయి. ఎంత గొప్పవారమైనా సరే మనిషికి భయం వెంటాడుతుంది. ప్రతి మనిషికి అనేక రకరకాల భయాలు. పైకి ఎంత గాంభీర్యంగా కనబడినా కూడా లోపల భయం ఉంటుంది. మేడి పండు చూడు మేలిమై ఉండును, కొత్త వ్యక్తి ఏముంటుంది? పిరికివాని మదిని బింకమిలాగురా విశ్వదాభిరామ. అంటే దాని అర్థం ఏంటి? పిరికివాని మదిలో బింకములు లాగుంటాయి. పిరికితనము, భయము, అబద్ధములు. పైకి వాడు గాంభీర్యాన్ని ప్రదర్శించినా కూడా లోపల ఒక భయం మనిషిని వెంటాడు. ప్రతి మనిషిలో ఏదో ఒక భయం. సావంటే చాలా మందికి భయం అండి. అన్ని జయించినా కూడా సావు దగ్గరికి వచ్చే వరకు అందరూ ఓడిపోతున్నారు ఈ లోకములు. గ్రేట్ లీడర్, గ్రీకు సామ్రాజ్యాన్ని పరిపాలించిన అలెగ్జాండర్ ఎన్నో రాజ్యాలు జయించి, ఎంతో రాజులను ఓడించి, చివరికి ఆయన మరణము దగ్గర గెలవలేక ఓడిపోయారు. కుల, మత, జాతి, వర్ణ, వర్గ భేదము లేకుండా సమస్త మానవ జాతి అంతరిక్షానికి వెళుతున్నారు కూడా. మనిషి ఎన్నెన్నో సాధిస్తున్నా కూడా ఇప్పటికీ మరణాన్ని గెలవలేకపోతూ ఉన్నారు, మరణాన్ని జయించలేకపోతూ ఉన్నారు. ఇక్కడ గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన మరణము కొరకై ప్రార్థన చేస్తున్నాడు. మనం ఇప్పుడు చూస్తున్న పరిస్థితులన్నీ కూడా సేవకుల మీద దాడులు జరుగుతున్నాయి, సంఘముల మీద దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఏదో ఒక రకమైన భయం మనల్ని వెంటాడు. అయ్యో, ఏమైపోతుందో, ఏమో ఎటుపోతుందో, క్రైస్తవం ఎటుపోతుందో, సంఘం ఎటుపోతాయో, ఏమవుతుందో అని ఒక భయము, క్రైస్తవులకు ఒక భయం ఉన్నది. యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా
ఆయన చెప్పాడు, మీరు మొదట వెళ్ళండి, నేను తర్వాత వస్తానని చెప్పి వారిని పడవలో పంపించాడు యేసయ్య. వారు పడవలో వెళుతూ ఉన్నారు. మధ్యరాత్రి వేళ పెద్ద తుఫాను రేగింది. గాలి, విపరీతమైన గాలి వచ్చింది. అలలు ఎగిసి పడుతున్నాయి. ఆ పడవ మొత్తము కూడా నీళ్లతో నింపబడింది. అయ్యో మేము నశించిపోతున్నామని కేకలేస్తూ ఉన్నారు. వాళ్ళు అనుకున్నారు, యేసయ్య మమ్మల్ని అయితే పంపించాడు కానీ ఎక్కడ నిద్రపోతున్నాడు ఆయన, మేము ఇక్కడ నశించిపోతున్నాం అని కేకలేస్తుంటే ఆ సమయంలో యేసయ్య సముద్రము మీద ప్రత్యక్షపరచబడ్డాడు. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. తన ప్రజలనెన్నడూ ఆయన విడిచిపెట్టు దేవుడు కాదు. ఆమేన్. సముద్రములో వారు ఏడుస్తూ కేకలేస్తుంటే ఆయన ప్రాణమూరుకోలేదు. ఆ సముద్రములోనికి దిగొచ్చాడు ఆయన. వారు అనుకున్నారు, అయ్యో ఇంత రాత్రి వేళ ఏంటిది, దయ్యమో భూతమో అనుకున్నారు. కానీ ప్రభు అంటారు, భయపడకుడి, నేనే. భయపడకు. ఈ లోకంలో తుఫాన్ లాంటి శ్రమలు, అలాంటి శ్రమలు నీ యొక్క జీవితం అనేటువంటి పడవను అతలాకుతలం చేస్తూ ఉన్నాయేమో, నీ యొక్క పరిస్థితులన్నీ తారుమారవుతూ ఉన్నాయేమో, నా ప్రభువు నీకు ప్రత్యక్షమై ఆయన నీతో పలుకుతున్న మాట ఏంటంటే, భయపడకుడి, భయపడకుడి, నేనే మీ స్థితిని మార్చే దేవుడనై ఉన్నాను, నీ పరిస్థితిని మార్చే దేవుడనై ఉన్నాడు. నీలో చెలరేగుతున్నటువంటి తుఫానును, నీలో చెలరేగుతున్నటువంటి బాధను, దుఃఖమును అణచి నీకు నెమ్మదినిచ్చే దేవుడనై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుడికి. విఘ్నమైన స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన భయమును పారద్రోలే దేవుడండి. మాట ఉంది కదా, భయమును పారద్రోలి అభయమునిచ్చితివే, భయమును పారద్రోలి చప్పట్లు కొడుతూ నన్ను సంరక్షించుచుంటివే, ఎబినేజర్ నీవై ప్రభు, నన్ను సంరక్షించుచుంటివే, నా ప్రభువా నిన్ను కొనియాడు, హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడు. హల్లెలూయా. భయమును పారద్రోలి అభయమునిచ్చు దేవుడు ఆయన. తన దాసుడు కూడా మరణ భయంతో ఉన్నాడు. అక్కడ మరణ భయంతో ప్రార్థిస్తున్నా, అయ్యా నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదయ్యా, నా ప్రాణం తీసు, ఈ శ్రమ నేను తట్టుకోలేను, ఈ బాధ నేను తట్టుకోలేను, ఈ నింద నేను తట్టుకోలేను, ఈ అవమానం నేను తట్టుకోలేను, నేను చనిపోతాను. ఇది ఒక ఏమంటుంది, సూసైడిక్ స్పిరిట్. ఇది ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపించే ఒక దురాత్మది. ఈరోజు చాలా మంది కుటుంబాలను నాశనం చేస్తుంది. చిన్న చిన్న శ్రమలు తట్టుకోలేక, చిన్న చిన్న బాధలు తట్టుకోలేక వారు చనిపోవాలని ఆ పట్టాలను ఆశ్రయిస్తున్నారు, ఉరితాడుతో చచ్చిపోతున్నారు, బాయిలో కూడా చచ్చిపోతున్నారు. కారణం ఏంటి? సమస్యలు తట్టుకోలేక. హలో, లోకం అలాగుంది కానీ దేవుని సన్నిధిలో ఆ రక్తములో కడగబడిన నీకు ఒక ధైర్యం. ఏమిటి ఆ ధైర్యము? యేసయ్యనే మన ధైర్యమై ఉన్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, యేసయ్యనే మన ధైర్యమై ఉన్నాం. కృంగిపోవద్దు, దిగజారిపోవద్దు, కలవరపడద్దు. ప్రతి సమస్య నుంచి విడిపించు దైవం యేసయ్య నీతో నాతో ఉండి నా కడవరకు నడిపించు దేవుడై ఉన్నాడు. మరణాపేక్ష కలిగిన వాడు ఆయన ఏడుస్తూ ఉంటే దేవుని దూత అతనికి ప్రత్యక్షమైంది. అతను నిద్రపోతూ ఉంటే లేపింది,
ఏలియా లేవు, నీకోసం భోజనం సిద్ధపరచబడింది, తిను అని లేచే వరకు ఆయన తల వైపునట కాల్చబడిన రొట్టెలు ఉన్నాయట, నీళ్ళు బొడ్డి ఉందట. రొట్టెలు తిన్నాడు, నీళ్లు తాగాడు, మరల పడుకున్నాడు. మరలా లేపింది కొంచెం సేపు అయిన తర్వాత దేవుని దూత లేవు, మరలా రొట్టెలు ఇచ్చింది, మరలా నీళ్ళు ఇచ్చింది, తాగి ఇప్పుడు పండుకోవద్దుగా, ఇప్పుడు నిద్రపోవద్దు, ఇప్పుడు విశ్రాంతి తీసుకోవద్దు. ఎందుకు? నీ ముందు గొప్ప ప్రయాణం ఉన్నది, నీ ముందు గొప్ప ప్రయాణం ఉన్నది, ఇప్పుడు పడుకోవద్దు. లే చదువుతారా వచ్చిన 19వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనము చదవండి. దేవుని పర్వతమని పేరు పెట్టబడిన ఊరకులకు వచ్చి అక్కడ ఉన్న ఒక గుహలో చేరి బస చేశారు. దేవునికి స్తోత్రం చెప్తారా? రెండు చేతులున్న వారు రేపు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని దూత పెట్టిన ఆహారమును తినేట ఆయన 40 దినములు 40 రాత్రులు ప్రయాణం చేశాడటండి. ఆమేన్. చెప్పండి చెప్పండి. ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? 40 రోజులు. ఎక్కడ రెస్ట్ తీసుకోలేదు, ఎక్కడ ఆగలేదు, ఎక్కడ కూర్చోలేదు, ఎక్కడ పడుకోలేదు. రాత్రింబగలు రాత్రి పగలు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. కారణం ఏంటి? దేవుడి యొక్క దూత ఇచ్చినటువంటి ఆహారం. నేను అడుగుతాను, ఏ ఆహారం అది? అంత బలమిచ్చిన ఆహారం ఏమిటి? చెప్పాలి. ఏమిటి ఆహారం? వాక్యములో ఉంది, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ, చెప్పండి, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ప్రైజ్ ది లార్డ్. మనిషిని బ్రతికించేది కేవలం శరీరానుసారమైన రొట్టె ఆహారమే కాదు కానీ, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి జీవము కలిగిన మాట మనిషిని బ్రతికిస్తుంది, మనిషిని జీవింపజేస్తుంది, మనిషిని ఈ లోకములో జీవించేలాగా శక్తివంతంగా మారుస్తుంది. కారణం ఏంటంటే ఆ మాటలో శక్తి ఉంది. అందుకే ఇర్మియా భక్తులతో దేవుడు అంటాడు, ఇగో ఇర్మియా తీసుకో, ఈ ఆహారము నీకు కనబడుతున్నటువంటి ఈ గ్రంథమును తిను. ఏం కనబడుతుంది ఇర్మియా నీకు అంటే? నాకు ఒక పుస్తకం గ్రంథం కనబడుతుంది. తినుదాన్ని తినమని దేవుడు చెప్పాడు. అయ్యి ఇలా తినాలి, తిను. ఆ యొక్క పుస్తకమును తింటుంటే ఆయన అంటున్నాడు, ఇది నోటికి చేదుగా ఉంది, కానీ అది కడుపులోనికి దిగినాక జుంటి తేనె దారుల కంటే మధురంగా మార్చబడింది. దేవుని వాక్యము వింటూ ఉన్నప్పుడు కొంతమందికి అది చేదుగా కనబడవచ్చు, కొంతమందికి అది కఠినముగా కనబడవచ్చు, కానీ వాక్యము ప్రకారముగా నువ్వు జీవించడం ప్రారంభిస్తే ఆ వాక్యమే నీకు జుంటి తేనె దారుల కంటే మధురమైన వాక్యంగా ప్రయాణమవుతుంది. ఎంతమంది ఆ వాక్యాన్ని రుచి చూస్తున్నారు? ఈ వాక్యమును మనం భుజించాలి. ఈ వాక్యమును భుజిస్తే నీ ముందు గొప్ప ప్రయాణం ఉన్నది, నీ ముందు గొప్ప ప్రయాణం ఉన్నది. హల్లెలూయా. 40 దినములు 40 రాత్రులు ప్రయాణం చేసి ఎక్కడికి పోయాడట ఆయన? దేవుని పర్వతము, దేవుడు నివసించు స్థలం, దేవుని మహిమ నివసించు స్థలం, దేవుడు మాట్లాడే స్థలం, దేవుడి యొక్క ప్రత్యక్షత దొరుకు స్థలం హోరేబు అనే దేవుని పర్వతం దగ్గరికి ఆయన వెళ్ళిపోయి ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఈ జీవాహారమును భుజించినట్లయితే ఈ జీవాహారం వలన వచ్చు బలము చేత నిత్య కానానుకు నువ్వు చేరుతావు. ఆమేన్. అలిసిపోవు, నీవు సొమ్మసిలిపోవు, వెనక్కు తిరిగి చూడవు. ఆమేన్. వెనక్కి తిరిగి చూసే వ్యక్తులుగా ఉండము. సొమ్మసిలిపోయి అలిసిపోయి కూర్చునే వ్యక్తిగా నీవు ఉండదుగా. దినము రాత్రి దేవుని రాజ్యము వైపే నీ అడుగులు, నిత్య కానాను వైపే నీ అడుగులు. శక్తి ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని యొక్క వాక్యము నుండి వస్తుంది.
నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదిని. సమర్పణం. నీ వాక్యమే నన్ను. ఆమేన్. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసువనులనమై, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదిని. హల్లెలూయా. దేవుని పర్వతము దగ్గరికి వచ్చి, అనగా దేవుని సన్నిధికి. భయములో ఉన్న నీవు, కలవరములో ఉన్న నీవు, దుఃఖములో ఉన్న నీవు తృప్తి పరచబడాలంటే దేవుని మందిరములోనికి నువ్వు రావాలి. చెట్ల కింద కూర్చుంటే తృప్తి పరచబడవు. హలో, ఇంటి దగ్గర కూర్చుంటే నీ భయం పోదు. నీ భయం పోవాలన్నా, నీకు స్వస్థత రావాలన్నా, నీకు విడుదల కలగాలన్నా దేవుని సన్నిధిలోనికి నువ్వు రావాలి. దేవుని పర్వతము దగ్గరికి నువ్వు రావాలి. దేవుని మందిరములోనికి వచ్చినప్పుడు ఆ మందిరములో దేవుడు నీ భయమును తొలగిస్తాడు, నీ రోగమును తొలగిస్తాడు, నీ బాధను తొలగిస్తాడు, నీ వేదనను తొలగిస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరములోనికి ఏలియా నడిపించబడ్డా. పెద్ద భూకంపం వచ్చిందట, తుఫాను వచ్చిందట, రాళ్ళు చిన్న భిన్నమైపోయాయట. దేవుడు మాట్లాడలేదు ఆ సమయంలో. అదంతా నిమ్మలమైపోయిన తర్వాత ఒక మెల్లనైన స్వరముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలియా, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడికి వచ్చావు? హలో, ఒక మెల్లనైన స్వరం. ఏలియా అంటున్నాడు, నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నీ సేవకుడు. నీ పక్షమున నేను ఒక్కడిని మిలిగి ఉంటే నన్ను కూడా సంపాదన చూస్తున్నారయ్యా. దేవుడు అంటాడు, నువ్వు ఒక్కడిని అనుకుంటున్నావు కదా. కాదు కాదు కాదు, నీ వలె నాకు నా జనము ఉన్నారు. బయలుకు మొక్కని వారు, దాని పాదములకు ముద్దుపని వారు. స్తోత్రం. అయ్యా, నా పని అయిపోయింది, నన్ను చంపయ్యా. దేవుడు అంటాడు, నీ పని ఇంకా అయిపోలేదు, నీ పని ఇంకా మిగిలి ఉంది. నీ పని ఏమిటంటే రాజులను అభిషేకించాలి, ప్రవక్తలను అభిషేకించాలి. నీ పని అయిపోలేదు. నీవు రాజులను అభిషేకించాలి, ప్రవక్తలను అభిషేకించాలి. లేం, బలము తెచ్చుకో. మరణం ఎప్పుడైనా మనకు వస్తుంది. వస్తుందా మరణం? చెప్పండి చెప్పండి. ఏంటి మరి నీ గురి ఏంటి? నీ లక్ష్యం ఏంటి? చాలా మంది లక్ష్యాలు ఎట్లా ఉంటాయంటే పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కానాలి, వాళ్ళకి పెళ్లి చేయాలి, వాళ్ళకి పిల్లలు కానాలి, మనమన్ను ముని మనమన్ను, ఇదే కాదు వాళ్ళ జీవిత లక్ష్యమైనదిగా. అవే చాలా మంది వీటి కోసం బతుకుతున్నారు. నేను తప్పని చెప్పడం లేదు, కానీ ఆ యొక్క ఈ బాంధవ్యాల జీవితం అనుకొని మనం బతుకున్నాం. వాటికి మించినది ఒక జీవితం మనకుంది. నిత్య జీవానికి వెళ్ళడమే మన లక్ష్యం కావాలి. దేవుని రాజ్యమును కట్టయే మన జీవిత లక్ష్యము కావాలి. స్తోత్రం. హల్లెలూయా. దేని కొరకు బ్రతుకుతున్నాను? దేని కొరకు జీవిస్తున్నావు? నీ గురి ఏమిటి? నీ లక్ష్యం ఏమిటి? దేవుడు ఏలియాకు చెప్తున్నాడు, నీ లక్ష్యము సావు కాదు. సావడానికి నేను పిలుచుకుంది నేను, ఆత్మహత్య చేసుకోవడానికి పిలిచింది నేను కాదు కాదు కాదు. రాజులను అభిషేకించాలి నీవు, ప్రవక్తలను అభిషేకించాలి నీవు. నా కొరకు గొప్ప పరిచర్య నువ్వు చేయాలి. ఆమేన్. ధైర్యం తెచ్చుకో. ఈ మధ్యాహ్నం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఏది నిన్ను కృంగదీస్తుందో, ఏది నిన్ను భయపెడుతుందో, ఏది కలవరపరుస్తుందో నిన్ను, ఈ మధ్యాహ్నము నా దేవుడు ప్రతి కలవరమును తొలగించి నీకు తన ఉద్దేశమును బయలుపరచు దేవుడై ఉన్నాడు. తన చిత్తమును బయలుపరచు దేవుడై ఉన్నాడు. మనం ఈ లోకానికి వచ్చినటువంటి లక్ష్యం ఏంటి? ఎందుకు వచ్చాము ఈ లోకానికి మనము? చెప్పండి. ఈ లోకంలో అనేక మంది ఉన్న దేవుడు ఎందుకు నేను పిలుచుకున్నాడు? నీ వంశములో, నీ యొక్క కుటుంబంలో అనేక మంది ఉన్నా కూడా ఎందుకు నిన్నే దేవుడు పిలుచుకున్నాడు? ఎందుకు నిన్నే ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకంటే ఆయన చిత్తము నీలో ఉన్నది, ఆయన ఉద్దేశము నీలో ఉన్నది, ఆయన ప్రణాళిక నీలో ఉన్నది. ఆయన కొరకు నిలబడడానికి, ఆయన కొరకు సాక్షిగా ఉండడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా. ఆయన కొరకు బ్రతకడానికి దేవుడిని పిలుచుకున్నాడు. స్తోత్రం. శరీరమును చంపువానికి నువ్వు భయపడొద్దు, కానీ శరీరముతో పాటు ఆత్మను కూడా నిత్య నరకాగ్నిలో వేసే దేవుడికే నువ్వు భయపడాలి. మనిషి ఏం చేస్తాడండి? మావంటే చంపుతాడు, సంతకంటే ఏం చేయలేడు. శరీరం చచ్చిపోతుంది కానీ ఆత్మకు మరణము లేదు. యుగయుగాలు ఉంటుంది ఆత్మ. ఆత్మను కూడా నరకాగ్నిలో వేసేవాడు ఒకడు ఉన్నాడు. ఆయనకు భయపడాలి, ఆయనకు వణకాలి, ఆయన ఎంత గస 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 వణకాలి. ఆమేన్. హల్లెలూయా. మనుషుడే పాటివాడు, నిమిషమాత్రుడు వాడు. మనిషి కాదు మనం భయపడేది, దేవుని సన్నిధిలో మనం భయపడాలి. ఆయన నామమునకు వణకాలి మనం. హల్లెలూయా. మనిషికి భయపడ్డానికి కాదు పిలుచుకున్నది. నిందలకు, అవమానాలకు, శ్రమలకు భయపడి కృంగిపోవడానికి కాదు ప్రభుత్వం రక్తమిచ్చుకున్నది. ఆయన్ని పిలుచుకున్న ఉద్దేశం వేరు, ఆయన్ను కొన్న ఉద్దేశము వేరు. ఈ చిన్న వాటికి నువ్వు భయపడి, చిన్న వాటికి కృంగిపోయి, చిన్న వాటికి దిగులు పడి నువ్వు కృంగిపోయి ఉండడానికి కాదు ప్రభువుని పిలుచుకుంది. గొప్ప పరిచర్య ఉన్నది, గొప్ప ప్రయాణం ఉన్నది. హల్లెలూయా. ఏలియా ఒక రాజును అభిషేకించాడు, ఎలీషా అనే ప్రవక్తను అభిషేకించాడు. ఏలియా చనిపోలేదండి, అగ్ని రథముల మీద ఆకాశంలోనికి ఎగిరిపోయాడు ఆయన. మరణము చూడలేదు ఆయన. హల్లెలూయా. మరణము చూడలేదు ఏలియా, ప్రాణములతోనే ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అంటాను, మన మరణము ఎవరి చేతిలో ఉందంటే యెహోవా చేతిలో ఉంది. ఆమేన్. ఇప్పుడు అనేకమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసిన భయానికి ఎవడు కూడా మనకి చెయ్యి వేయలేదు, దేవుడి చిత్తం ఉంటేనే తప్ప. ఆమేన్. స్తోత్రం. రానండి యెజబెలు రాని అతని మీద అతను చంపడానికి చూస్తే దేవుడు కాపాడి ఉన్నాడు. దేవుని శక్తి ఉంది, మానవ శక్తి ఎంత? దేవుని శక్తి ఉంది, మానవ శక్తి ఎంత? మంత్రశక్తి ఎంత? దాని ప్రభావం ఎంత? ఆమేన్. దేనికి భయపడొద్దు మనం. హల్లెలూయా. ధైర్యముగా మనం ఉండి పోరాటం చేయాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ధైర్యముగా ఉండండి, కలవరపడొద్దు, కృంగిపోవద్దు, దిగజారిపోవద్దు. నడుము బిగించుకొని ధైర్యముగా ఉండండి. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యము జరిగించునుగాక. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్తారా? ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశంలో పెట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి వందలా. అడగండి, ప్రభుత్వం అడగండి, ప్రభుత్వం మాట్లాడండి, జీసస్ గ్లోరీ. హల్లెలూయా.